న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సుల్తానాబాద్ లో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం. టిఫిన్ సెంటర్లో ఆహార భద్రతపై తీవ్ర ఆందోళన కలిగించే ఘటన వెలుగు చూసింది. చుండి గ్రామంలో పొగాకు బ్యారెన్లు దగ్ధం, సుమారు 10 లక్షల ఆస్తి నష్టం. కంచిలి బీసీ హాస్టల్లో ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు. ప్రకాశం జిల్లా వాలేటివారిపాలెం మండలం చుండి గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇరపని మాలకొండయ్య, ఇరపని రమణయ్యలకు సంబంధించిన 2 పొగాకు బ్యారెన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. పొగాకు ఆరుదల దశలో ఉండగా బ్యారెన్లోని కర్ర జారి మొద్దుగొట్టంపై పడటంతో మంటలు చెలరేగినట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో 2 బ్యారెన్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితులు మాలకొండయ్య, రమణయ్యలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, దుద్దిల శ్రీధర్బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్లో పెద్దపల్లి మరియు సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి పార్లమెంట్ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. మంగళవారం రోజున షెడ్యూల్ విడుదలైన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెద్దపల్లి, సుల్తానాబాద్లోని అన్ని స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిచేలా కృషి చేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అనుసరించాల్సిన వ్యూహాలు, సమావేశ నిర్వహణ తదితర అంశాలపై చర్చించాలని కోరారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపల్ అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. గెలుపు కోసం కష్టపడి పనిచేయాలన్నారు. అనంతరం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సమక్షంలో మాజీ జెడ్పీటీసీ ఐల రమేష్ మరియు పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ అప్పుడు అక్కడ పేరు బీఆర్ఎస్ గవర్నమెంట్ మీరు తీసుకుపోలే. అప్పటి గవర్నమెంట్ మాకు చాతగానే ఎమ్మెల్యే అప్పుడు దాన్ని మంత్రికి పంపించింది. 5 డేస్ అంటే ముకుందర్ రెడ్డి గారి ఎమ్మెల్యేలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పెట్టేసిన సహచర గౌరవ మంత్రివర్గ సోదరులు జూపల్లి కృష్ణారావు గారు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మీ అందరి అభిమాన నాయకులు, గౌరవ సహచర శాసనసభ్యులు సోదరులు విజయనగరం అన్ని మండలాలకు సంబంధించి ఇక్కడ అంగన్వాడీ టీచర్లు, ఆయా టీచర్ల సమావేశాన్ని ఐసీఎస్ సెక్రటరీ ఉండేది. అది పేదలకు ధర్మపడి జరుగుతుంది. చేయాల్సిన టీఆర్ఎస్ పార్టీల ఈ ఊరికి ఈ టౌన్ మీ ద్వారా ఖర్చు పెట్టించేది, మీరే ఖర్చు పెట్టేది. నిధులు తెచ్చిన పని చేయించేటువంటి వాళ్ళని మీరందరే. కాబట్టి ఎవరైతే సరే సమర్థత, ఇద్దరు సమర్థత ఒక వార్డులో ఇద్దరికి సమానంగా ప్రజల మద్దతు ఉన్నా కూడా ఒకరికే ఇస్తాం. కాబట్టి రెండో వాళ్ళు వాళ్ళకు తక్కువ అని అనుకోవాల్సిన అవసరం, ఎందుకంటే ఆప్షన్ లేదు కాబట్టి. సో అటువంటి వాళ్ళు ఎవరికైతే బీఫామ్స్ టికెట్స్ అందబోతా ఉన్నాయో గౌరవ అంటే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ పొరపాటున మనకున్న స్థానికతతో వీళ్ళకి ఖచ్చితంగా అంటే ఆ సర్వే రిపోర్ట్స్ ఆధారంగానే కూడా జరుగుతుంది. రేపు మీరు ఎంత మంచి చేసినా ఎమ్మెల్యే గారినే మరి ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి
సదరు టిఫిన్ సెంటర్లో ఓ కస్టమర్ 3 ప్లేట్ల టిఫిన్ పార్సల్ తీసుకుని ఇంటికి వెళ్లగా పార్సల్ను ఓపెన్ చేయగానే చట్నీలో బొద్దింక ప్రత్యక్షమైంది. ఈ ఘటనతో తీవ్ర షాక్కు గురైన కస్టమర్ వెంటనే టిఫిన్ సెంటర్ యజమానిని నిలదీశారు. జగిత్యాలలోనే గత 15 రోజుల క్రితం మరో టిఫిన్ సెంటర్లో బల్లి ప్రత్యక్షమైన ఘటన ఇంకా ప్రజల మధ్యలో మర్చిపోకముందే ఇప్పుడు మరోసారి ఇలాంటి ఘటనే జరగటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వరుస ఘటనల నేపథ్యంలో జగిత్యాల ప్రజలు బయట టిఫిన్ చేయాలంటేనే జంకుతున్న పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు ఆహార తనిఖీలు చేపట్టాలని, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కనబడుతుందా మీ అమ్మని రోజు మా అబ్బాయి చేసి టిఫిన్ చేయమని ఇక ఓపెన్ ఓపెన్ చేయి. నువ్వు తీసిన వీడియో అది కూడా ఏర్పడాడు మనం ఎట్లా ఉంటాము. మార్నింగ్ టిఫిన్ తీసుకపోతే రెగ్యులర్ తీసుకపోతే తీసుకుపోయేటప్పుడు చట్నీ ఓపెన్ చేసి తినేసరికి అలా చిన్నది పోతే ఇంకా అంటే ఎన్ని గంటలకు తీసుకపోయారు, ఎన్ని గంటలకి మార్నింగ్ 7:38 అట్లా ఆ మధ్యలో ఎన్ని గంటలకు చూసుకున్నారు? అది ఇంతకుముందే ఓపెన్ చేసి తిందామని ఇంతకుముందు ఓపెన్ చేసి వచ్చేసరికి అలా పోతే ఇక్కడ రెగ్యులర్గా తీసుకుపోతారు. రెగ్యులర్ ఇక్కడనే తీసుకుపోతాం. ఇలా ఎప్పుడు జరగలేదు అంటే ఎప్పుడు జరగలేదు, మరి ఇప్పుడైనా జరిగింది. మీ పేరేంటి? నా పేరు శ్రీనివాస్. భారత్ న్యూజిలాండ్ మధ్య మరికొన్ని క్షణాల్లో జరగనున్న టీ20 మ్యాచ్కు నగరంలోని ఏసీఏ వీడీసీఎస్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 5 మ్యాచ్ల సిరీస్లో నాగ్పూర్, రాయ్పూర్, గువాహటిల్లో జరిగిన 3 మ్యాచ్ల్లో విజయం సాధించిన టీమిండియా ఇక్కడ జరగనున్న 4వ వన్డేలో కూడా విజయం సాధించి జైత్ర యాత్రను కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు ఇప్పటికే 3.0తో సిరీస్ని కోల్పోయిన చివరి 2 మ్యాచ్ల్లోనైనా గెలుపొందాలనే లక్ష్యంతోనే న్యూజిలాండ్ బరిలోకి దిగుతోంది. టీమిండియాలో భీకర ఫామ్లో ఉన్న అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ప్రేక్షకులను కనువిందు చేసే అవకాశాలున్నాయి. ఇక న్యూజిలాండ్ జట్టును పరిశీలిస్తే బ్యాటింగ్లో రాణిస్తున్న కెప్టెన్ షాన్ టర్న్ బౌలింగ్లో ప్రభావం చూపలేకపోతున్నాడు. మంచి ఫామ్లో ఉన్న ఫిలిప్స్కు మిచెల్, చాప్మన్ రచి నుంచి ఆశించినంత సహకారం అందటం లేదు. కాగా స్టేడియంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏసీబీ తనిఖీల్లో బయటపడ్డ 5 బీసీ హాస్టల్ వార్డెన్స్ మరియు ఏబీసీ అధికారి బాలముకుందంల బండారం. హాస్టల్ విద్యార్థుల ఒక్కొక్క నుంచి ప్రతి నెల ₹5 వసూలు చేస్తున్నారు హాస్టల్ వార్డెన్స్, ఏబీసీ అధికారి బాలముకుందం. బీసీ హాస్టల్ వార్డెన్స్ వద్ద నుంచి రెడ్ హ్యాండెడ్గా ₹184,070 స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ఇక నిందితులను విశాఖపట్నం ఏసీబీ కోర్టుకు తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వెల్లడించారు. మార్కాపురం జిల్లా కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు జై జవాన్ మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో నివాస స్థలాలను కేటాయించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం సబ్ కలెక్టర్ వెంకట శివరామరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు చెన్నయ్య మాట్లాడుతూ దేశానికి సేవ చేసిన మాజీ సైనికులు అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రస్తుతం కల్పించిన జీవో ప్రకారం ప్రతి మాజీ సైనికుడికి 175 చదరపు గజాల ఇంటి స్థలం ఇవ్వాలని కోరారు.
సుమారు 300 మంది మాజీ సైనికులకు ఒక ప్రాంతం కేటాయించి సైనిక కాలనీ ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో చాలాసార్లు వినతిపత్రం ఇచ్చామని, కానీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని తమకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా అమర జవాన్ భార్య సుమలత మాట్లాడుతూ తన భర్త దేశ రక్షణ కోసం కృషి చేస్తూ మృతి చెందారన్నారు. మాజీ సైనికులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను కల్పించాలని కోరారు. నివాస స్థలాలు కేటాయించి మా సమస్య వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు, మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన వీర నారీమణులు గారు సబ్ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు సార్, మా విన్నపము పలుమార్లు మీ దగ్గర ఇవ్వటం జరిగింది. ప్రకాశం జిల్లాలో కూడా ఇవ్వటం జరిగింది. ఆల్రెడీ చెప్పాను, ఇస్తాం. ఆధార్ చూడండి. ఓకే, ఇటు వచ్చాను, ముందట వెళ్ళాను, ఇటు వచ్చాను. ఎందుకు వచ్చాను? మీరు ఇంతమంది ఒక ప్రయాసం వచ్చి వచ్చారు. ఈరోజు మన సబ్ కలెక్టర్ గారికి మన మాజీ సైనికుల స్థలం గురించి వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. దానికి ఆయన అనుకూలంగా స్పందించడం కూడా జరిగింది. గత కాలం నుంచి మనము ప్రకాశం జిల్లా నుంచి అదేవిధంగా మార్కాపురం కొత్త కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. రాబోయే రోజులలో కాదు, ఇప్పుడే ఈ సమయంలోనే 175 గజాలు స్థలము ప్రతి ఒక్కరికి ఇవ్వలేదు అని అంటే రాబోయే రోజులలో చిన్న చిన్న ధర్నాలే కాదు, నిరసన కార్యక్రమాలు కాదు, ర్యాలీ కూడా నడిపిస్తాము. పశ్చిమ ప్రాంతాన్నే ఉసిగొల్పుతాము. దయచేసి పరిపాలకులు కానీ అదేవిధంగా గవర్నమెంట్ యంత్రాంగం కానీ విన్నవించుకొని మా విన్నపము అదేవిధంగా ఆర్థికంగా కానీ పరోక్షంగా కానీ చాలామంది ఇండ్లు లేక, ఒకవేళ ఇండ్లు ఉన్నా వాళ్ళ పిల్లలు ఇంట్లో ఉండి మమ్మల్ని బయటకు దొబ్బటం కూడా జరిగింది. రాబోయే రోజులలో నెక్స్ట్ ఒకటే శరణ్య మాకు అనాథ ఆశ్రమంకు పోవటము. మాకున్న జీవో ప్రకారము 175 గజాలు మీరు కేటాయించి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలుస్తున్నా. మీడియా మిత్రులారా, మీరు కూడా పరిపాలకులు కానీ అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయర్స్, గవర్నమెంట్ యంత్రాంగం కానీ కళ్ళు తెరిపించి మా వాణి వాళ్ళకు వినిపిస్తారని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. దయచేసి మళ్ళా చెప్తున్నా, 175 గజాలు ప్రతి ఒక్కరికి కేటాయించి ఒక సైనిక్ కాలనీ మార్కాపురము దగ్గర 5 కిలోమీటర్ల దగ్గర మాకు స్థలము ఇస్తారని చెప్పేసి రాబోయే ముందు రోజులలో కూడా మేము ఒక సర్వే నెంబర్ ఇచ్చినాము. ఆ సర్వే నెంబర్ అయినా కానీ లేకున్నా పర్వాలేదు, కానీ ఏ సర్వే నెంబర్ మీద అయినా కానీ మాకు స్థలం కేటాయించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. జై హింద్. నా పేరు సుమలత అండి. మా వారు 19 ఏళ్ళు సర్వీస్లో రిటైర్డ్ అయ్యేసి బయటకు వచ్చారు, ఉద్యోగం వస్తుందేమో అనేసి. కాకపోతే తనకి రాలేదన్నమాట. కాంట్రాక్ట్ బేసిక్లో పోలీస్లో జాయిన్ అయ్యారు. కరోనాలో మా వారు ఎక్స్పైర్ అయిపోయారు. సో మాకు కనీసం ఇళ్ల స్థలాలన్నా ఇస్తే బాగుంటుంది అనేసి అయితే కోరుకుంటున్నాము. చాలా రెస్పెక్ట్గా సార్ దగ్గరికి అయితే వచ్చాం. మేము డిప్యూటీ కలెక్టర్ని అయితే కలవడం జరిగింది. సార్ గారు చాలా రెస్పెక్టబుల్గా అయితే మాది వినతి పత్రం అయితే స్వీకరించారు. సో అందరూ అని చెప్పాలి. మున్సిపాలిటీకి డైరెక్షన్ ఇచ్చి వాటంగా పడవయా, వాటంగా పడు. యావరుడు ఆక్రమణ తొలగింపజేయి, అక్రమ నిర్మాణాలు తొలగింపజేయి, అనుమతులు భిన్నంగా చేపట్టబడిన నిర్మాణాలు తొలగింపజేయి, ఏదైనా పెగ్ మార్కింగ్ చెప్పి అక్రమ నిర్మాణాలు ఆగిపోతాయి. 4 కోట్లు పెట్టి 10 కోట్లు పెట్టరా అని చెప్పాలంటే నేనేదో కడతాను జీవుడు ఊరికి అవ్వ. నువ్వు కట్టింది ఎక్కడనే అడ్డం వచ్చింది ఎక్కడ, నేనమంది అడ్డవస్తానికి రాజ్యమనీది నడవబట్టే, రాజ్యమనీది నడవబట్టే, నేను ఎక్కడ అడ్డం వచ్చినా? నీకు చెయ్యి అంటున్నా బాబు, ప్రోత్సహిస్తున్నా నేను. అది నిర్మాణాత్మకంగా ఏమంటున్నా నేను, చేసేది నిర్మాణాత్మకంగా ఏమంటున్నా నేను, పాలిష్ కాదు.
పాలిష్ కాదు, నిర్మాణాత్మకంగా చేయమని చెప్పి అంటున్నాను. 4 కాలాల పాటు నిలిచి ఉండే విధంగా చేయాలని చెప్పని కోరుతున్నాను. నీకు చెప్పి చేస్తారా? నేను అన్నదాన్ని క్లారిటీ ఇచ్చిన. నువ్వు కూడా ఒక పత్రికా విలేకరివి, ఒక విచారణ అధికారులు ఏదైతే ప్రజాప్రతినిధుల అనుమతులతోనే చేస్తారా? అనుమతుల ఆవశ్యకతనా? అడ్డుకునే ప్రయత్నం చేస్తే చేస్తారు కావచ్చు వాళ్ళు. మరి అది నేను గోడ నువ్వే పెట్టించినావా దాంట్లో? ఇప్పుడు అదేది ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ లో గోడ నువ్వే పెట్టించినావా? అది తెలియకుండా జరుగుతా అని చెప్పి అంటున్నావు కదనే. వారన్నది అని చెప్తున్నా బాబు, వారన్నది చెప్తున్నా. అదే ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ లో ఆ సంబంధిత కాంట్రాక్ట్ బిల్లు లేదు అని చెప్పని గోడౌన్ నువ్వే పెట్టించినావా? చెప్పే నేనేమంటుండే నాకు తెలియక. ఇప్పుడు ఏసీబీ రైట్స్ కానీ, విజిలెన్స్ అధికారుల యొక్క విచారణ కానీ, చట్టబద్ధంగా పోలీసు అధికారులకు విచారణ కానీ ప్రజాప్రతినిధుల అనుమతులతో చేస్తారే? ఏసీబీ రైట్స్ అనేది, విజిలెన్స్ ఎంక్వైరీలు అనేది వీళ్ళు పోలీస్ అధికారి, సివిల్ పోలీస్ చెప్తున్నా నేను. వీళ్ళు ప్రజాప్రతినిధుల అనుమతులతో చేస్తారే? లేక ఇది అర్థం కాక మన ఆలోచన. నీ అనుమతి కోసం నేను అడుగుతానికి అంటే దాటి వేడికెళ్ళి అరే బాబు, ఇట్స్ ఇండిపెండెంట్ ఏజెన్సీ, ఎంక్వైరీ ఏజెన్సీ, యు మస్ట్ నో ఇట్. అది అందరు నీ అనుమతులతోనే చేస్తుంది అనుకుంటావు. ఎంక్వైరీలు విచారణలు అంటే రోజు వచ్చి నీ ఇంటి దగ్గర పర్మిషన్ తీసుకుపోతుంది. నువ్వు చెప్పాల్సింది అదే కదా. జగిత్యాల జరిగే ఒక విచారణలు అన్ని కూడా, జగిత్యాల జరిగే విచారణలు అన్ని కూడా తన అనుమతులు ఆదేశాలకు అనుగుణంగా జరుగుతుందని చెప్పని భావించాలనా? ఈ 16 మంది ట్రాన్స్ఫర్లు నువ్వే చేయించావు. ఈ 16 మంది ట్రాన్స్ఫర్లు ఎవరు చేయించిందే? నువ్వే కదా బాధుడి. మరి నువ్వే చెప్తున్నావు కదా 16 మంది కమిషనర్ ట్రాన్స్ఫర్లు ఏదైతున్నదో నేను మున్సిపల్ కమిషనర్ మేము కంప్లైంట్ చేసినామా? వాళ్ళు జైలు పట్టించి మేము పట్టించినాం, మేము కంప్లైంట్ చేసినాం. మున్సిపాలిటీ మీద జరుగుతున్న అవినీతి అక్రమాలకు సంబంధించి ఎక్కడెక్కడ అవకాశం ఉందో సందర్భానుగుణంగా ఏదైతుందో లిఖిత పూర్వక కూడా కంప్లైంట్ చేసినామని చెప్పండి. నాకు తెలియదు కూడా ఏసీ పీరియడ్ అవుతుందంటే ఏమంటే నాకు ఇది కొత్తగా వింటుంది. మరి వి మస్ట్ నో వాట్ ఈజ్ వాట్. రాజ్యాంగం ఏం నిర్దేశిస్తుందో, ఆయన ఏం చెప్తుందో తెలియాలి. రాష్ట్రంలో జరిగే విచారణలన్నీ సీఎం గారి అనుమతులు జరుగుతున్నాయా? అని సిట్ వేస్తాడు. సిట్ ఏం విచారణ లేదు, సిట్ చేస్తుంది. రాష్ట్రంలో సిట్ ఎంక్వైరీ చేసిందా? సిట్ వాళ్ళు విచారణ చేస్తారు. ఏసీబీ విచారణ చేస్తుంది. వాళ్ళకి ఎక్కడైతే ఇప్పుడు అవినీతి మీద సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మన రాయకల్ పట్టుబడ్డా, రాయకల్ కార్యాలయంలో ఎవరు సబ్ రిజిస్ట్రార్, ఎవరు ఎంఆర్ఓ, ఎవరు పట్టుబడ్డా? నిజమే కాదు. మరి ఈయన పట్టించిందా? ఈయన అనుమతి ఇచ్చిన తర్వాత వాడు వచ్చి పట్టుకున్నాడా? ఈ యొక్క లాజిక్ తెలియదు అని చెప్పంటాను నేను. జగిత్యాల పట్టణ మున్సిపాలిటీకి సంబంధించి ఇవాళ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు
ఏ విధంగా అవినీతి అక్రమాలకు నిలయంగా దాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేయడం జరిగిందో, ఆ వాస్తవాలు మాట్లాడితే ఉన్నది మాట్లాడితే ఉలికి పడ్డట్టు, ఉన్నది మాట్లాడితే ఉలికి పడ్డట్టు అని చెప్పండి. నేను ఆనాడు ఎల్ఎల్ గార్డెన్ పత్రికా సమావేశమే కానీ వివిధ సందర్భాలలో జగిత్యాల మున్సిపాలిటీలో జరుగుతున్న అవకతవకలకు కానీ చేపట్టవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి, జిల్లా స్థాయి ఉన్నత అధికారులకు లిఖితపూర్వకంగా నివేదించడంతో పాటుగా పత్రికాముఖంగా కూడా నివేదించడం జరుగుతుంది. జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ గత పాలక మండలి అంటే నిజంగా ఏదైనా ఒక గుర్తింపు అంటూ రావటం జరిగితే పారదర్శకతకు, అభివృద్ధికి సంకేతంగా గుర్తింపు రావాలి. కానీ మన జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ గుర్తింపు ఏంటంటే, మిత్రుడు సంజయ్ కుమార్ గారు శాసనసభ్యుడిగా ఉన్న ఈ 5 సంవత్సరాల కాలం కానీ, గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల మున్సిపాలిటీ పాలక మండలి కానీ చెప్పండి, 16 మంది మున్సిపల్ కమిషనర్స్ మారినటువంటి ఒక ఉదంతం ఒక 5 సంవత్సరాల కాలంలో, పదవి కాలంలో, టర్మ్లో 16 మంది కమిషనర్లు మారటము తెలంగాణ రాష్ట్రం కాదన్న, మొత్తం దేశం కాదు. ఇక్కడ స్థానిక సంస్థలు ఉన్నట్టయితే ఎక్కడ కూడా ఇంతమంది కమిషనర్ మారినట్టు ఉదంతం ఉంటుందని చెప్పి నేనైతే ఊహించా, మరి నేను ఊహించలేను అని చెప్పాను. అంటే ఇక్కడ కమిషనర్లు పని చేయకుండా పని చేయలేకపోయినరా, లేకుంటే మీకు సహకరించలేదని చెప్పిన వాళ్ళని పంపించిందా మీ అవినీతికి, అవకతవకలకు? 8 మంది మున్సిపల్ ఉద్యోగస్తులు ఏదైతున్నదో జైలు పాలైంటారు, మీ పుణ్యం. 8 మంది మున్సిపల్ ఉద్యోగస్తులు జైలు పాలైన అవినీతి ఆరోపణలతో మీ పుణ్యం. ఏసీబీ దాడులు, విజిలెన్స్ ఎంక్వైరీలు, ఇదేనా మీ ప్రగతికి నిదర్శనం? చివరికి ఏదైతుందో మీరు ఎన్నుకున్నట్టు మీ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్, మీ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ వేధింపులను తట్టుకోలేక మానసిక క్షోభతో ఏదైతున్నదో చివరికి పదవికి రాజీనామా చేయడం జరిగింది. దిస్ ఆల్ మన కళ్ళ ముందు ఉన్నాయి. ఎమ్మెల్యే గారి వేధింపులు, మానసిక క్షోభ, వాట్ ఎవర్ ఇస్ ది రీజన్ రాజీనామా చేయడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళ మహిళలకు కేటాయింపు చేయబడ్డట్టు ఒక బలహీన వర్గాల మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా చేయడం జరిగిందో, మళ్ళీ దాన్ని బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళలకే భర్తీ చేయడం. వీళ్ళ మున్సిపల్ చట్టమే కానీ, స్థానిక సంస్థలు పంచాయతీరాజ్ చట్టమే కానీ ఏమైనా లొసుగులు ఉన్నట్టయితే వాటిని సరి చేసుకొని భర్తీ చేసే ప్రయత్నం చేయాలి. వీళ్ళ గతంలో మున్సిపల్ పట్టణ శాఖ మంత్రులు కేటీ రామారావు గారు, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి దయాకర్ రావు గారు, ఇట్ ఇస్ సింపుల్ థింగ్, సింపుల్ అమెండ్మెంట్. It need not go to the assembly. It need not go to the assembly. It need not go to the బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
సుల్తానాబాద్లో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం. టిఫిన్ సెంటర్లో ఆహార భద్రతపై తీవ్ర ఆందోళన కలిగించే ఘటన వెలుగు చూసింది. చుండి గ్రామంలో పొగాకు బ్యారెన్లు దగ్ధం, సుమారు 10 లక్షల ఆస్తి నష్టం. కంచిలి బీసీ హాస్టల్లో ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు.